ఓకే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత అలంపూర్ నియోజకవర్గంలోని 3 మండలాల్లో జరుగుతున్న సందర్భంలో ఆ 3 మండలాల్లో ఐజ మండలంలో సొంత మండలం సొంత గ్రామం చిన్నతండ్రిపాడులో ఓటు సమేతంగా నిర్వహించుకునే అవకాశం వచ్చింది. సంతోషం, ఒక అపూర్వమైనటువంటి అనుభూతి. ఆ గ్రామ అభివృద్ధి సంక్షేమం కొరకై 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు సభ్యులకు ఓటేస్తున్నటువంటి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మన అలంపూర్ నియోజకవర్గంలో 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో విచిత్ర పరిణామాల మధ్య కులము, మతము, విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు లబ్ధి పొంది గెలిచినటువంటి శాసనసభ్యుడు కానీ, గెలిపించడానికి ప్రయత్నం చేసి కుట్రలు చేసినటువంటి శాసన మండలి సభ్యులు కానీ ఇంతవరకు 2 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం గురించి కానీ, ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరు కర్నూలులో, ఇంకోరు హైదరాబాద్లో గడుపుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని గమనించినటువంటి అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఓడిపోయినప్పటికీ ధర్మంగా, న్యాయంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలి. నేను నమ్మిన నా పార్టీ అధికారంలో ఉంది కనుక గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి చనువు కానీ, మంత్రులతో ఉన్నటువంటి ఆ బంధం కానీ నా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ మన ఊరికే చూస్తే 7 కోట్ల రూపాయలు ఐజా నుంచి తాండపాడు వరకు, తాండపాడు నుంచి పెద్దదానివాడ వరకు రోడ్డు కానీ, ఇప్పుడే ఒకటే వచ్చినటువంటి ఉన్నత పాఠశాలకు, ఒకే ఒక పాఠశాలకు స్వగ్రామం కానీ ₹1 తీసుకురావడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధి మీద కానీ, సంక్షేమ కార్యక్రమాల మీద కానీ ఓడిపోయినప్పటికీ నా ధర్మంగా మా పార్టీ అధికారంలో ఉన్నంత గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిందంటే అభివృద్ధి చేస్తాము. అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలనే ఉత్సాహం ఓటర్ మహాశయంలో కూడా కనబడతా ఉంది. దాంతో పాటు ఇనామినస్గా ఏకగ్రీవం ఉన్నాయనుకోకుండా అనేక సర్పంచులు, వార్డు మెంబర్లు 75% నుంచి 80% వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవమైనారు. రాబోయే ఎన్నికల ఫలితాలు కూడా ఆ రకంగా ఉంటాయని నమ్ముతాను. ప్రజల ఉత్సాహం చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. ఎప్పుడైతేనే ఎన్నికలు వస్తుంటే కానీ మన ప్రాంత అభివృద్ధికి మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ